సో ఇది కొత్తగా జాబులలో జాయిన్ అయ్యేటోళ్ళకి. సో మీకు ఒకసారి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత దాన్ని మొత్తం కంప్లీట్గా రీడౌట్ చేయండి. సో ఎందుకంటే దాంట్లో వాళ్ళ కంపెనీ పాలసీస్ ఉంటాయి. సో ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, శాలరీ స్ట్రక్చర్స్ ఉంటాయి, లీవ్ పాలసీ ఉంటుంది, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. సో డూస్ అండ్ డోంట్స్ కూడా ఉంటాయి. సో మీరు అది ప్రాపర్గా చదవాలి. మళ్ళీ తర్వాత నాకు చెప్పలేదు అని అనడానికి ఉండదు. నువ్వు ఆఫర్ లెటర్ సైన్ చేసి పంపిస్తావు కాబట్టి యూఆర్ అగ్రీయింగ్ ఫర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, మనం జాయిన్ అయిన తర్వాత కూడా చాలా విషయాలు ఉంటాయి చేయాల్సినవి. సో ఒకటి ఏంటంటే రిలీజియన్ బేస్డ్ కానీ, క్యాస్ట్ బేస్డ్ కానీ, ఎబిలిటీ బేస్డ్ ఆర్ జెండర్ బేస్డ్ ఇలాంటి ఇష్యూస్ పైన అసలు మాట్లాడొద్దు. అది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. వీటి గురించి మాట్లాడద్దు. అండ్ వర్క్ ప్లేస్లో ఉమెన్స్తో ఎట్లా బిహేవ్ చేయాలని ఒకటి ఉంటుంది, పాస్ సర్టిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా చేపిస్తారు. సో ఒకవేళ ఉమెన్తో మిస్బిహేవ్ కనుక చేసినట్టయితే, ఏదో ఒకటని కాదు, మిగతా ఇందాక చెప్పినవి అన్నీ. సో వీటిలో ఏది క్రాస్ చేసినా కానీ ఇమ్మీడియట్గా టెర్మినేట్ చేసేస్తారు. వితౌట్ ప్రియర్ ఇన్ఫర్మేషన్ టెర్మినేట్ చేసేస్తారు. సో ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.